స్టూడెంట్స్ వెల్కమ్ టు మై టాలీ రివిజన్ క్లాసెస్. టుడే క్లాస్ నెంబర్ 5. ఈరోజు క్లాస్లో మనం ఇన్వెంటరీ ఇన్ఫో ఉన్నటువంటి స్టాక్ ఐటమ్ అంటే ఏంటి, స్టాక్ ఐటమ్ ఎలా క్రియేట్ చేయాలో మనం చూడాలండి. హియర్ స్టాక్ ఐటమ్స్ ఆర్ దోస్ ఐటమ్స్ విచ్ ఆర్ కెప్ట్ ఇన్ ద బిజినెస్ ఫర్ ద రీసేల్ పర్పస్ అనమాట. ప్రతి బిజినెస్ వాళ్ళు కూడా ఏదో ఒక స్టాక్ ఐటమ్ని సేల్ చేస్తారండి. అలాంటి స్టాక్ ఐటమ్ని మనం ముందే క్రియేట్ చేసుకోవాలన్నమాట. అలా క్రియేట్ చేయడం కంటే ముందు మనం యూనిట్ ఆఫ్ మెజర్ ఒకటి క్రియేట్ చేసుకోవాలండి. దాని తర్వాత స్టాక్ ఐటమ్స్ మనం క్రియేట్ చేయొచ్చు. ఈరోజు నేను స్టాక్ ఐటమ్స్ ఎలా క్రియేట్ చేయాలో నేను చూపిస్తానండి. దేని కింద క్రియేట్ చేయాలో కూడా. ఇక్కడ దీనికోసం కానీ మనం మెయిన్ మెనూ నుంచి గేట్వే ఆఫ్ టాలీని మెయిన్ మెనూ అంటామండి. అక్కడి నుంచి మనం ఇన్వెంటరీ ఇన్ఫో ప్రెస్ చేయండి. ఇన్వెంటరీ ఇన్ఫో ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకి స్టాక్ ఐటమ్ అని చెప్పి కనిపిస్తుంది చూసారండి. స్టాక్ ఐటమ్ అని కనిపిస్తుంది చూసారా. అక్కడ కానీ ప్రెస్ చేసినట్లయితే సింగిల్ మల్టిపుల్ అని ఉందండి. ఈరోజు క్లాస్లో మనం సింగిల్లో చూద్దాం ఒకసారి. సింగిల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టాక్ ఐటమ్ ఏదో ఒక నేమ్ ఇస్తానండి. నేను సోప్స్ ఇస్తున్నానండి. SOAPS సోప్స్ అనమాట స్టాక్ ఐటమ్. అండర్ ప్రైమరీ అంటే నేను ఏ గ్రూప్ క్రియేట్ చేయలేదు కాబట్టి అది ప్రైమరీ కింద చూపిస్తుందండి. అండ్ యూనిట్స్ అప్లికబుల్ అంటే ఎస్ అని చెప్పాలండి. నేను నెంబర్స్లో అమ్ముతానండి. ఇక్కడ సేల్ చేయడానికి నెంబర్స్ అనమాట. సో ఓపెనింగ్ స్టాక్ ఏమైనా ఉందని అడుగుతుందండి. ఎస్ అండి 100 ఉన్నాయండి. నేను చెప్తున్నాను అక్కడ రేట్ వచ్చేసి 25 రూపీస్ అప్పుడు ఉన్నాయండి. వాల్యూ కూడా చూపిస్తుంది. అంటే ఒక స్టాక్ ఐటమ్ నేను చూపించానండి. స్టాక్ ఐటమ్ సోప్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పౌడర్ బాక్సెస్ అండి. POWDR పౌడర్ బాక్సెస్ ఉన్నాయండి మన షాప్లోని. మేబీ వీఆర్ రన్నింగ్ షాప్ అనమాట. అక్కడ ప్రైమరీ కింద అండి. ఏ సార్ పౌడర్ డబ్బాలు కూడా మనం నెంబర్స్లోనే అమ్ముతాం కాబట్టి అండి అది కూడా తీసుకోండి. ఇక్కడ ఒక 10 ఉన్నాయండి. దాని రేట్ వచ్చేసి 45 రూపీస్ వేసుకోండి. ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ అండి నేను చెప్తున్నాను ఇవన్నీ కూడా. తర్వాత మళ్ళీ మనం బనానాస్ అమ్ముతాం అనుకోండి. చూడండి బనానాస్ ఎప్పుడు కూడా మనం ఏం చేస్తాం, డజన్స్లో సేల్ చేస్తాం కదా. డజన్స్ తీసుకోండి ఇక్కడ. ఎస్ అంటే ఎన్ని డజన్స్ ఉన్నాయండి, 10 డజన్స్ ఉన్నాయి. ఒక్కొక్క డజన్ ఎంత అండి, 50 రూపీస్ అట్లా. సో మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ స్టాక్ మనం క్రియేట్ చేయాలంటే, స్టాక్ ఐటమ్ని క్రియేట్ చేయాలంటే మాత్రం మెయిన్ మెనూ గేట్వే ఆఫ్ టాలీ నుంచి ఇన్వెంటరీ ఇన్ఫోకి వెళ్ళిపోవాలండి. ఫ్రమ్ ఇన్వెంటరీ ఇన్ఫో మనం అక్కడి నుంచి స్టాక్ ఐటమ్ తీసుకొని సింగిల్ కింద అనేది తీసుకున్నామండి. మనం తర్వాత డిస్ప్లేలో చూసుకోవాలంటే మనకి ఏమేమి క్రియేట్ చేసామో ఇక్కడ మనకు కనిపిస్తున్నాయండి. నేను క్రియేట్ చేసింది బనానాస్ క్రియేట్ చేశానండి. తర్వాత పౌడర్ బాక్స్ క్రియేట్ చేశానండి. సోప్స్ అనేది క్రియేట్ చేశానండి. సో దీని తర్వాత మల్టిపుల్ అంటే అన్ని స్టాక్ ఐటమ్స్ని ఒక్కో చోట క్రియేట్ చేయడాన్ని మనం మల్టిపుల్ అంటామండి. ఇక్కడ అండర్ ఆల్ ఐటమ్స్ కింద తీసుకోవాలండి. ఇందాక నేను క్రియేట్ చేసినటువంటి ఆ 3 కాకుండా ఇంకేమైనా ఉన్నాయనుకోండి. మన షాప్లో బుక్స్ సేల్ చేసామనుకోండి, బుక్స్ తీసుకోండి. ఓకే, బుక్స్ అనేది అండర్ ప్రైమరీ కింద తీసుకోండి. బుక్స్ నెంబర్స్లో సేల్ చేస్తాం కాబట్టి నెంబర్స్ అని కొట్టండి. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏమైనా ఉంటే ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇవ్వండి, లేకపోతే లేదు. తర్వాత పెన్స్ ఉన్నాయనుకోండి, PENS పెన్స్. సో ఇట్లా రకరకాలు ఇచ్చుకోవచ్చు అండి. మనం పెన్స్ కూడా మన దగ్గర నెంబర్స్లో సేల్ చేస్తామండి. గుర్తుపెట్టుకోండి, నేను ఇవన్నీ ముందే క్రియేట్ చేసి పెట్టుకున్నానండి. నేను 45 పెన్స్ అండి. ఒక్కొక్క పెన్ 10 రూపీస్ అనమాట. ఇట్లా పెన్స్ తర్వాత ఇంకేముంటాయండి, మనం ఇంకా స్కేలు. సో ఇట్లా ఏదో ఒకటి పెట్టవచ్చండి. మనం ఒక స్టేషనరీ షాప్ ఉందనుకోండి, స్కేల్స్ అనేవి మనం ఒక డజన్స్లో సేల్ చేస్తున్నాం అనుకోండి, డజన్స్లో తీసుకోండి. మీ ఇష్టం అండి. నెంబర్స్ కాదు డజన్స్. ఇట్లా ఎన్ని ఉన్నాయో తీసుకోండి. ఒక్కొక్క డజన్ ఎంత అమౌంట్కు ఎంటర్ చేయండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే అండి, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇది సేవ్ కావాలంటే Ctrl+A పెడితేనే సేవ్ అవుద్దండి. ఇక్కడ కూడా మీరు వచ్చి డిస్ప్లే ఆప్షన్లో చూసుకోవాలంటే మాత్రం డిస్ప్లేలో మీరు చూసుకోవచ్చు అండి ఏమేమి క్రియేట్ చేశారో. దీని కింద ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఓపెనింగ్ స్టాక్ ఎంత ఉన్నాయో మనకి ఇక్కడ బ్యాలెన్స్ కూడా మనకు చూపించేస్తుందండి. అంటే ఈరోజు వీడియో క్లాస్లో మనం చూసింది ఏంటంటే అండి, స్టాక్ ఐటమ్ అంటే ఏంటి, అది ఎలా క్రియేట్ చేయాలో మనం దాని గురించి తెలుసుకున్నామండి. సో వాట్ ఎవర్ ద ఐటమ్స్ విచ్ ఆర్ కెప్ట్ ఇన్ ద షాప్ ఫర్ రీసేల్ పర్పస్ ఆర్ నోన్ యాజ్ స్టాక్ ఐటమ్స్ అనమాట. ఎవ్రీ బిజినెస్ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ సెల్లింగ్ ఆఫ్ సమ్ కైండ్ ఆఫ్ స్టాక్ ఐటమ్స్ ఇన్ టాలీ ERP9. మీరు గుర్తుపెట్టుకోవాలండి. స్టాక్ ఐటమ్ కెన్ బి క్రియేటెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇన్వెంటరీ ఇన్ఫో అంటే మీరు గుర్తుపెట్టుకోండి. ఫ్రమ్ మెయిన్ మెనూ వీ హ్యావ్ టు గో టు ఇన్వెంటరీ ఇన్ఫో. దేర్ వీ హ్యావ్ టు సెలెక్ట్ స్టాక్ ఐటమ్. స్టాక్ ఐటమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింగిల్లోనే మల్టిపుల్ అయినా మనం చేసుకోవాలండి. ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ ద క్వాంటిటీస్ మై డియర్ స్టూడెంట్స్, ప్రయర్ టు క్రియేషన్ ఆఫ్ స్టాక్ ఐటమ్స్ వీ హ్యావ్ టు క్రియేట్ యూనిట్ ఆఫ్ మెజర్ అండి. నిన్న మనం చూసాం దర్ ఆర్ 2 kinds ఆఫ్ యూనిట్ ఆఫ్ మెజర్స్ అండి. ఒకటి సింపుల్ అండ్ రెండోది కాంపౌండ్ అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్లాస్ అండి. దీని మీద చాలా చాలా క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఐ విష్ ఆల్ ద బెస్ట్ అండి. స్టాక్ ఐటమ్స్ అని ఎగ్జామ్లో వచ్చినప్పుడు మీరు ఎలా రాయాలంటే, స్టాక్ ఐటమ్స్ ఆర్ దోస్ గూడ్స్ విచ్ ఆర్ కెప్ట్ ఇన్ ద బిజినెస్ ఫర్ రీసేల్ పర్పస్ ఈజ్ నోన్ యాజ్ ఎ స్టాక్ ఐటమ్. హియర్ ఇన్ టాలీ ERP9 there is a possibility of recording stock items together with the quantities and price, and the stock quantities can be entered with the help of numbers or with the help of dozens or whatever it may be. Prior to that we need to create unit of measure.
So stock item creation is part of inventory info, and when you are not creating any stock groups, you have to select primary. And when you are creating under multiple, my dear students, here you have to select all items. Here stock items can be created under single or multiple. Hope my dear students you are following my revision classes. This is class number 5. Tomorrow let us see stock number 6, stock groups.